అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటువంటి నేపథ్యంలో పార్లమెంటుకు పోటీ చేసేటువంటి అభ్యర్థుల జాబితా పెరుగుతుంది. అందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించి జాతీయ పార్టీలు గెలుస్తాయి అనుకుంటే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో కూడా ఆశావాల సంఖ్య పెరుగుతున్నది. మనతో పాటు జాంబాగ్ కార్పొరేటర్ 25 సంవత్సరాల తర్వాత మజ్లిస్ను ఓడగొట్టినటువంటి బీజేపీ నాయకుడు కార్పొరేటరు జాంబాగ్ నుంచి గెలిచినటువంటి రాకేష్ జైస్వాల్ మనతో పాటు ఉన్నారు. ఈసారి హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తా అంటున్నటువంటి రాకేష్ జైస్వాల్తో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. జై శ్రీరామ్. మీరెందుకు హైదరాబాద్ పార్లమెంట్ మీద దృష్టి పెట్టారు? అంటే బహుశా నేను మై చైల్డ్హుడ్ నుంచి నేను పాలిటిక్స్ ఉన్నా. వేకవర్ధని కాలేజెస్ చదివి నేను వేకవర్ధని కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నా. దాని తర్వాత స్టూడెంట్ కాంగ్రెస్లో ఉన్నా. ఓకే. అంత ఉన్నాక మళ్ళీ నేను మోదీ వైపు చూసిన ప్రపంచంలో చాలా మంచి పని చేశాను. మళ్ళీ కాంగ్రెస్ ఇచ్చి బీజేపీలో 2016లో ఓకే జాయిన్ అయిన పనులు చేస్తాను. పబ్లిక్లోనే ఎప్పుడు ఉంటాను. నేను పబ్లిక్ నుంచి చూస్తేనే నాకు భారతీయ జనతా పార్టీ జాంబాగ్ కార్పొరేట్గా అవకాశం వచ్చింది. ఓకే. అవకాశం తీసుకొని నేను చాలా కష్టపడి 25 ఇయర్ హిస్టరీ ఉండే జాంబాగ్లో ఎంఎంది. ఆ హిస్టరీ మొత్తం కట్ చేసి నేను బీజేపీ కార్పొరేట్గా గెలిచిన ఆడ నేను. ఓకే.